ఓ కన్నడ నవల నేను నిన్ను లాగే ఖైదీ ఆధారంగా సినిమాటోగ్రాఫర్ టర్నర్ డైరెక్టర్ అజయ్ ఖాన్ తెరకెక్కించిన చిత్రం ఆరంభం. మోహన్ భగత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ అండ్ ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. ప్రీమియర్ షోస్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ ఎలా ఉందో చూద్దాం. మిగెల్ మోహన్ భగత్ హత్య కేసులో ఉరిశిక్ష పడి ఆంధ్రప్రదేశ్లోని కాలాఘాటి కారాగారంలో ఉంటాడు. సరిగ్గా రేపు ఉదయం అతన్ని ఉరి తీయాలి అనగా జైలు నుండి ఎవరికీ కనిపించకుండా తప్పించుకుంటాడు. అసలు తప్పించుకునే ఛాన్స్ లేని ఆ కారాగారం నుండి మిగెల్ ఎలా తప్పించుకున్నాడు అనే కోణంలో చేతన్ ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. జైల్లో మిగెల్ స్నేహితుడైన గణేష్ కూర్చొని కేస్ స్టడీ చేయడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో మిగెల్ డైరీ ఆధారంగా అతడి జీవితంలోని కొన్ని నమ్మశక్యం కాని విషయాలు తెలుస్తాయి. ఏమిటా విషయాలు, మిగెల్ జైలు నుండి ఎలా తప్పించుకున్నాడు వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఆరంభం చూడాల్సిందే. ఒక మంచి పాత్ర దొరకాలే కానీ సత్తా చాటుకోగల అతి కొద్ది మంచి నటుల్లో మోహన్ భగత్ ఒకడు. థియేటర్ ఆర్టిస్ట్ అయిన మోహన్ క్యారఫ్ కంచరపాలెంలో చూపిన ప్రతిభకు చాలామంది ఫిదా అయ్యారు. ఆరంభంలోనూ అదే స్థాయి నటనతో మిగెల్ పాత్రను అద్భుతంగా పండించాడు మోహన్. మదర్ సెంటిమెంట్ సీన్స్లో ఎక్కడా అతి చేయకుండా చాలా సహజంగా సదరు సన్నివేశాలను పండించిన తీరు ప్రశంసార్హం. ప్రొఫెసర్ పాత్రలో అర్జున్ రెడ్డి ఫేమ్ భూషణ్ కళ్యాణ్ సైన్స్లో చాలా టిపికల్ పాయింట్స్ను సింపుల్గా వివరిస్తూ ఆకట్టుకున్నాడు. రవీంద్ర విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్, సుప్రీత సత్యనారాయణ్ గ్రేస్ సినిమాలకు ప్లస్ పాయింట్స్గా నిలిచాయి. లక్ష్మణ్ మీసాల కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకుల్ని నవ్వించగా స్వచ్ఛమైన అమాయకపు తల్లిగా సురభి ప్రభావతి ఒదిగిపోయింది. ఆమె పాత్రలో చాలామంది తమ మాతృమూర్తులను చూసుకుంటారు. దేవ్దీప్ గాంధీ సినిమాటోగ్రఫీ సినిమాకు మెయిన్ ఎసెట్ అని చెప్పాలి. రిపీటెడ్ సీన్స్ ఉన్నప్పటికీ వాటిని తెరకెక్కించిన విధానంలో వేరియేషన్ చూపించడంతో మళ్ళీ అదే సీన్ చూపిస్తున్నామనే భావన ప్రేక్షకులకు రాదు. ఎఫ్ఎఫ్ఎక్స్ వరకు మేనేజ్ చేశారు కానీ విఎఫ్ఎక్స్ విషయంలో మాత్రం చిత్ర బృందం పెద్ద జాగ్రత్త పడలేదు. బడ్జెట్ లేకపోవచ్చు, సమయం లేకపోవచ్చు. సైన్స్ ఫిక్షన్ కథ అనుకున్నప్పుడు గ్రాఫిక్స్ ఆకట్టుకునే స్థాయిలో ఉండడం అనేది చాలా ముఖ్యం. ఈ విషయాన్ని బృందం తమ తదుపరి చిత్రం విషయంలోనైనా దృష్టిలో పెట్టుకుంటే మంచిది. సంగీత దర్శకుడు సింజిత్ కీలకమైన సన్నివేశాల్లో నిశ్శబ్దాన్ని సంగీతంగా వినియోగించుకున్న విధానం బాగుంది. అలాగే పాటలను రకరకాల మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తో నింపేయకుండా సాహిత్యం వినిపించేలా కంపోజ్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఈ కుర్రాడికి ఇది మొదటి సినిమా అంటే నమ్మడం కష్టమే. సినిమాలోని ఎమోషన్ అండ్ సెంటిమెంట్ను అర్థం చేసుకొని అది ఎలివేట్ అయ్యేలా నేపథ్య సంగీతాన్ని రూపొందించాడు సింజిత్. సౌండ్ డిజైనర్ మణికా ప్రభువును కూడా మెచ్చుకోవాలి. ఫస్ట్ హాఫ్లో ఉత్సాహకత పెంచడంతో ఇతగాడి పనితనం కీలక పాత్ర పోషించింది. చాలా చిన్న సౌండ్స్ను కథాగమనానికి వినియోగించుకున్న విధానం బాగుంది. దర్శకుడు అజయ్ నాగ్ లిమిటెడ్ క్యారెక్టర్లో టైం లైన్ అనేది ప్రేక్షకులకు మరీ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేకుండా ఇన్ఫినిటీ అండ్ టైం లూప్ వంటి కీలక అంశాలను చాలా సింపుల్గా వివరించిన విధానం ఆకట్టుకుంది. ముఖ్యంగా డేజావు కాన్సెప్ట్ను వివరించిన తీరు సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యే విధానం ప్లస్ పాయింట్ అని చెప్పాలి. స్క్రీన్ ప్లే అండ్ కొన్ని సన్నివేశాలు ఇన్స్పెక్షన్ అనే హాలీవుడ్ చిత్రాన్ని గుర్తుకు తెచ్చినప్పటికీ సదరు సన్నివేశాలను తెరకెక్కించిన తీరులో కొత్తదనం ఉండడం ప్లస్ అయింది. అయితే ఈ టైం లూప్కు స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే దాన్ని ఎలా సెట్ చేశారు అనే అంశానికి సమాధానం చెప్పి ఉంటే బాగుండేది. అయితే సీన్ కంపోజిషన్లో ఆర్టిస్టిక్ టచ్తో పాటు కమర్షియాలిటీ ఉండేలా చూసుకున్న విధానం బాగుంది. సో దర్శకుడిగా కథకుడిగా అజయ్ నాగ్ డెబ్యూతో మంచి మార్కులు సంపాదించాడని చెప్పాలి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా కొత్తగా ఏదైనా చూద్దామని తప్పించే తెలుగు ప్రేక్షకులను మెప్పించే చిత్రం ఆరంభం. సైన్స్ ఫిక్షన్ కథ అని ఫిజిక్స్ టెక్స్ట్ బుక్స్ పట్టుకొని థియేటర్లో కూర్చోవలసిన అవసరం లేకుండా చాలా సింపుల్గా లాజికల్గా డేజావు కాన్సెప్ట్ను వివరించిన తీరు, దర్శకుడు అజయ్ నాగ్ టేకింగ్, దేవ్దీప్ సినిమాటోగ్రఫీ వర్క్, మోహన్ భగత్ అండ్ సురభి ప్రభావతి సహజమైన నటన కోసం ఆరంభం చిత్రాన్ని ఖచ్చితంగా చూడాలి.
ఈ తరహా ప్రయోగాత్మక చిత్రాలను చూడకుండా తెలుగులో మంచి సినిమాలు రావట్లేదు అని బాధపడితే మాత్రం లాభం ఉండదు మాస్టారు.